హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? వీడియో చూసే ప్రతి ఒక్కరు అయితే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, ఓకేనా? మళ్ళీ అయితే ఇక వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. అమ్మో మళ్ళీ వీడియో పెట్టకపోతే ఇక ఏం లే, ఇక సరిత వీడియో పెడతాను అన్నది, మళ్ళీ పెట్టకపోతే మాత్రం మళ్ళీ అసలు బాగుండదు అనేసి ఇక నేనైతే ఏం చేస్తున్నా, ఏదో ఒక వీడియో అయితే పెట్టి వాయిస్ ఓవర్ ఇద్దాంలే అనేసి అయితే ఇక ఈ వీడియో అయితే తీసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను మస్తు బిజీగా ఉన్నా ఫ్రెండ్స్ అసలు, అందుకని ఆ బిజీలో కూడా నేను ఇక వంట చేసుకుంటూ ఇక నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఏం కాదులే, ఇక ఏదో ఒకటి అయితే పెట్టేద్దాము, సరిత అయితే కనబడాలి, ఫ్యామిలీ అయితే కనబడాలి, సరిత ఫ్యామిలీ అనేసి అనుకొని ఇక నేనైతే వీడియో తీస్తున్నా. ఇలా నేను ఎక్కువ ఈ మధ్యలో షార్ట్ వీడియోలు తక్కువైనాయి, ఇక లెంత్ వీడియోల ఏమంటారు లెంత్ వీడియోలో పని నేను తీసుకున్న కాడ నుంచి షార్ట్ వీడియోలు తగ్గిపోయినాయి కదా. అవును కదా, మా ఆయన ఇన్వాల్వ్ అయినప్పుడు కొంచెం నేను షార్ట్ వీడియోల మీద పడతా, అందుకని షార్ట్ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఇటు లెంత్ వీడియో షార్ట్ వీడియో అంటారికి కొంచెం టైం పడుతుంది, ఓకేనా? ఎవరైతే ఏమనుకోకండి, కొద్దిగా లేట్ అయినా కూడా వీడియో అయితే వస్తుంది అనమాట కంపల్సరీ. మధ్యాహ్నం పెట్టలేదు సరిత అని అంటే కంపల్సరీ ఈవినింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఇది చెప్తున్నా, ఎందుకంటే మార్నింగ్ టైంలో బొచ్చడు పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ చేసుకునేసరికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే పొద్దున పిల్లలు 8ంటికి పోతారు ఫ్రెండ్స్, పోయిన దగ్గర నుంచి ఇక ఎక్కడిదక్కడే పడేసిపోతారు కదా, అవన్నీ చదువుకోవాలంటే చాలా టైం పడుతుంది. అందుకని ఇక నేను ఏం చేస్తున్నా, అవి చదివి ఇంట్లో పని చేసుకునేసరికి బోలె టైం అయిపోతూనే ఉంది, దెబ్బ అయిపోతుంది టైము. కాలం పరిగెత్తినంతగా మనం పరిగెత్తలేకపోతున్నాం, అవునా కదా? అసలు అమ్మో కాలం దెబ్బ వెళ్ళిపోతాను. అసలు నైట్ కూడా తొందర అయిపోతుంది ఫ్రెండ్స్, అసలు తెల్లారుతుంది పొద్దుగొక్కుతుంది, తెల్లారుతుంది పొద్దుగొక్కుతుంది, ఏంటి ఈ రోజులు అనుకుంటున్నా నేనైతే. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి, ఓకేనా? నేను ఇక కూర అయితే వండుతున్నా, పిల్లలు ఆ టైం హోంవర్క్ చేసుకుంటున్నారు, ఇంకా నేనైతే వంట చేస్తున్నాను అనమాట. ఇక పిల్లలు హోంవర్క్ అయిపోయిందో లేదో ఇక మమ్మీ ఆకలి అంటారు, ఏంలే అనేసి ఇక నేను కర్రీ అయితే వండుదాము ఈలోపు అనేసి కర్రీ చేస్తున్నా. మా ఆయన అయితే చికెన్ ఇచ్చి బజార్కి అయితే వెళ్ళింది అనమాట బయటికి. ఇంకా సరేలే ఈలోపు వచ్చేలోపు పిల్లలు హోంవర్క్ అయ్యేలోపు ఇక నేను దెబ్బ ఫస్ట్ కూరే వండాలి అని అనుకున్నా, ఎందుకంటే మళ్ళీ అన్నం వండితే మళ్ళీ కూర టైం పడుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని ఫస్ట్ కూరే ఉండాలనుకున్నా. మళ్ళీ ఏంటంటే చికెన్లో కంపల్సరీ మా ఆయనకి చపాతీయో పూరి అయితే ఉండాలి, అందుకని ఇక నేను ఏం చేస్తున్నా, చపాతీ అయితే చేయమని చెప్పిపోయింది అనమాట. చపాతీ అయితే చేస్తున్నా. ఇక ఆయిల్ ప్యాకెట్లు అయితే ఫ్రెండ్స్ ఏమి రేటు ఉన్నాయన్నమాట. ఇక చూడండి, లాస్ట్కి మా ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, ఆయిల్ పోసిన తర్వాత కంపల్సరీగా అలా నిలబెట్టాలి, నిలబెడితే పైన మనం పోసిన తర్వాతకి మొత్తం అది ఉంటుంది కదా, అదంతా కిందికి గారి మళ్ళీ అదైతే మళ్ళీ మనం పోసుకోవడానికి కొంచెం అన్న మిగులుతుంది అందులో అనేది చెప్తూ ఉంటాడు. అందుకని నేను అది ఎప్పటికీ పాటిస్తూనే ఉంటాను ఫ్రెండ్స్, అందుకే అదైతే కొంచెం పోస్తున్నా అనమాట. అన్నీ రెడీ చేసి పెట్టి వంట అయితే చేస్తున్నాను. మళ్ళీ ఏంటంటే మధ్యాహ్నం పూట అయితే వీడియో కొంచెం లేట్ అవుతుంది కదా ఫ్రెండ్స్, లేట్ అయినా కూడా నేను చెప్పానుగా ఈవినింగ్ అయితే వస్తుంది అనేసి. అమ్మో సిలిండరు మొన్న కాదు నిన్ననే ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు, ఏమనంటే సిస్టర్ మీరు గ్యాస్ ఏంది ఇంత తొందరగా అయిపోయింది, 15 డేస్కి గ్యాస్ అయిపోవడమా అనేసి పెట్టారు. 15 డేస్ అంటే హాఫ్ సిలిండరు అంతే వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక హాఫ్ సిలిండర్ నేను 20 డేస్ అయితే వాడాను అనమాట, ఎందుకంటే ఇక ఇవో టిఫిన్స్ ఎక్కువ చేయను కదా, కొంచెం అట్లా వాడి కూడా. ఇంకా నేను మామూలుగా అయితే కట్టెల పొయ్యి మీదనే ఎక్కువ యూజ్ చేసిన ఈ మధ్యలో వంటలు కూడా. అయితే బాగా వర్షం పడుతున్నా కూడా కట్టెల పొయ్యి మీద వండుతుంటే మా ఆయన అన్నాడుగా, ఏం కాదులే ఎప్పుడైనా అయిపోయేదే కదా, ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నావు అనేసి అంటే ఇక సరేలే అని గ్యాస్ మీదనే వండిన. 20 రోజులు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇక గ్యాస్ అయితే కూర వండుకుంటూ వీడియో తీసుకుంటూ చాలా ఇబ్బంది పడ్డా ఫ్రెండ్స్, ఎందుకంటే సెట్ అవ్వట్లే అసలు సెట్ చేస్తుంటే అటు చూసుకుంటూ ఇటు వేస్తున్నా అనమాట. తమ్నేల్ తీయడానికి కూడా ఇక ఎవరు లేరు, ఇక నేనే ఏదో ఒకటి పెట్టుకోవచ్చులే తమ్నేల్ అనేసి మళ్ళీ అనుకున్నా. ఇక చూడండి నా తంటాలు ఆఫ్ వచ్చింది చూసిరా, ఇక్కడ నేను ట్రైపాడ్ పెట్టినా ఫుల్ వస్తుందిలే అనేసి నేను యాంగిల్ ప్రకారం సెట్ చేసుకున్నా, కానీ అయినా కూడా ఆఫ్ వచ్చింది ఇక్కడ ఒక కాడ. అందుకే ఈ వీడియోలు తీసి ఇక్కడ కూడా అంతే. తర్వాతకి పెద్దామ వచ్చింది, హోంవర్క్ అయిపోయిందట. పెద్దామ వచ్చిన తర్వాతకి ట్రైపాడ్ దగ్గరికి వచ్చి అది చూస్తుంది కదా, మమ్మీ ఆఫే వస్తుంది మమ్మీ అనేసి అంటే, సరేలే అమ్మ కొంచెం సెట్ చేయరా అంటే అప్పుడు సెట్ చేసింది ఫ్రెండ్స్. వీడియో తీసేటప్పుడు మస్తు గోస తెలుసా అసలు, అటు పని చేసుకుంటూ ఇటు వీడియో తీసుకుంటూ చేయాలంటే మస్తు ఇబ్బంది ఉంటుంది కదా. అందుకని ఇక నేనైతే బియ్యం అయితే కడుగుతున్నా. ఫస్ట్ అయితే అన్నం కూర వండుదాం, తర్వాత అయితే చిన్న చపాతీ చేసుకోవచ్చు అనేసి అన్న. ఎప్పుడు కూడా చపాతీ చేసినా ఈసారి అయితే పెద్దమ్మే కాల్సింది ఫ్రెండ్స్. ఎన్ని చపాతీలు తెలుసా, చాలా ఉన్నాయి.
ఇక అందరికి రావాలి కదా అనేసి చాలానే చేసిన. అన్ని చపాతీలు పెద్దమ్మే కాల్సింది. ఇంకా మిగతా పని ఏమన్నా ఉంటే నేను చూసుకున్నా, బట్టలు మడత పెట్టుడు అవి ఇవి. ఇక అవన్నీ అయితే నేను ఇక బట్టలు మడత పెట్టేటప్పుడేమో ఇక పెద్దమ్మ అయితే చపాతీ అయితే కాల్చుకుంటూ ఉన్నది ఫ్రెండ్స్. కానీ పర్లేదు, అన్నీ అయిపోయేదాకా కాల్సింది. లాస్ట్ మూమెంట్లో ఒక 4-5 ఉన్నాయో లేవో, మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ అనేసి అన్నది ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాతకి అమ్మాయి 4 గాలు రేరా పెడతా ఇక నేను కాలు అనేసి అంటే అప్పుడు 4 గాల్సిన తర్వాత అన్నం అయితే పెట్టేసిన. చపాతీ తిన్నారనమాట. చపాతీ తిన్నాక అన్నం తినేసారు. మళ్ళీ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఒకటి క్వశ్చన్ అడుగుతున్నారు కదా నన్ను, ఏమనంటే మీ అత్త ఎక్కడికి వెళ్ళింది అనేసి. ఉన్నది ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉందన్నమాట. ఇంకా నేను ఇదైతే దాయదలుచుకోవట్లేదు. ఎందుకు ఫ్రెండ్స్, ఇక దాసినా కూడా ఎందుకు, ఆయన ఇంట్లోనే ఉంది, ఎక్కడికి వెళ్ళలేదు. కాకపోతే పక్క రూమ్ ఉన్నది కదా, ఆ పక్క రూమ్లో అయితే ఉంటుందన్నమాట. తనకంటూ సపరేట్ ఉండాలి అనేసి తను చెప్పేసరికి నేను ఇక్కడికి హైదరాబాద్ నుంచి నేను రాగానే ఇక నేను తననైతే సపరేట్ చేసేసిన. ప్రత్యేకంగా వీడియోలో అయితే చెప్పాల్సినంత అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. అందుకని నేను మామూలుగా ఏదో ఒక బ్లాగ్లో అయితే కలిపి చెప్పేయచ్చు అనేసి అనుకొని ఈ వీడియోలో అయితే చెప్తున్నా. ఇంట్లోనే ఉంటుంది, కాకపోతే సపరేట్గా ఉంటుంది. తనది తాను వండుకొని తింటుంది. అందరం అంటే ఇక ఎవరిది వాళ్ళైతే తింటున్నాం అనమాట. అట్లా ఉందనమాట. ఇంతకు ముందు లెక్క అయితే లేదు, చాలా చేంజ్ అయితే వచ్చిందనమాట. ఓకేనా. ఇక ఇంతకు ముందు అయితే అప్పుడో ఇప్పుడో వచ్చేది అలా, అది వేరే ఫ్రెండ్స్. దూరం ఉంటే ప్రేమానురాగాలు వేరే ఉంటాయి కదా. ఇప్పుడు కొంచెం దగ్గర ఉంటే అది వేరే ఉంటుంది కదా, అంతే. ఎంతైనా ఇక మీకు కూడా తెలియదు ఏం లేదు. ఓకేనా, అదనమాట మ్యాటర్. అదే అడుగుతున్నారు, చాలా మంది అడిగారు, కానీ నేనే చెప్పట్లే, వీడియోలో చెప్తాలే అనేసి ఆగాను కదా, అదనమాట. ఓకేనా. ఇక చూడండి, పెద్దమ్మ ఇద్దరు మళ్ళీ ఇది పెద్దమ్మ వచ్చిందో లేదో తర్వాత రిచ్ వస్తుంది, వచ్చి మమ్మీ నేను చేస్తా ఇదే గోల. అందుకని ఇక సరేలే అనేసి ఇక నేను చేసుకుంటూ అటు బియ్యం పెట్టేసిన, ఇటు కర్రీ అవుతుంది, ఇటు చపాతీ. ఇక రమ్మని చెప్పిన, రిచ్చమ్మ కూడా వస్తుంది. ఎందుకంటే ముగ్గురం ఇక వాళ్ళది కూడా అయిపోయింది. ఏదో ఒకటి చేయాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆడుకుంటుడు అంటే బయట ఆడుకుంటారు, కానీ ఏమన్నా పాములు తేళ్ళు కోతులు అవో ఇవో వస్తే మళ్ళీ ఇబ్బంది ఫ్రెండ్స్. అందుకని నేను సాధారణంగా బయటికి వెళ్ళారనమాట. ఇక్కడ ట్రైపాడ్ పెట్టే కాడ చూడండి, అవన్నీ రెడీ చేసుకుని అడుగుతున్నా. అమ్మ పడుతుందారా చూడరా, అమ్మ పడుతుందారా అనేసి ఒకటే అన్నుడు. మమ్మీ పడుతుంది, ఓకే సెట్ చేసిన మంచిగానే, నువ్వైతే తీసుకో పని చేసుకో అనేసి పెద్దామన్నది. సర్లే అని ఇక నేనైతే చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆ చపాతీలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే పెద్దమ్మే కాల్చింది మంచిగా. తర్వాతకైతే ఇక రేపు స్కూల్ లేదు, అంటే ఇది నైట్ వ్లాగ్ అనమాట. ఇక ఈరోజైతే ఫ్రైడే రోజైతే స్కూల్ లేదు ఫ్రెండ్స్, బంద్ అనేసి అన్నారు. అది తర్వాతకి తెలిసింది. ఇక తెలుస్తారికే ఇక బంద్లే, మార్నింగ్ కొంచెం లేట్గా లేవచ్చు అనేసి నేను అనుకుంటే, లేట్గా లేడా ఫ్రెండ్స్, ఫ్రైడే కదా, కంపల్సరీ అయితే పొద్దున్నే లేవాలి. ఇక మిగతా వారాలు అంటారా, సండే రోజు అయితే కొంచెం 7 అవుతుంది అనమాట. ఇక అది కంపల్సరీ మా ఇంట్లో అందరం 7కి వెళ్ళేస్తాం. సండే వస్తే కొంచెం లేటే అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతిరోజు తొందరగా లేచి సండే వస్తే ఎందుకో కొంచెం ఒక గంట లేట్గా లేవాలనిపిస్తుంది. అందుకని లేట్గానే లేస్తాం అనమాట. చూడండి, తల ఒక పని అయితే చేస్తున్నాం. రిచ్ మేము అటు వీడియో తీస్తుంది అనమాట. ఇదొకటైతే రిచ్ వీడియో తీసింది. ఇక కర్రీ అయితే అయింది ఫ్రెండ్స్, మంచిగా అయితే కుదిరింది అనమాట. ఓకే, మమ్మీ నేను కర్రీ చూపెడతా అనేసి అంటే, సర్లే చూపించమ్మా అనేసి అన్న. ఇక అప్పటికే నేను చపాతీ చేసేసరికి అలసిపోయినట్టు అయింది ఫ్రెండ్స్. అసలు ఏమన్నా రికం లేదు. అప్పటిదాకా లడ్డూలు చేసుకుంటూ కూర్చున్నా, నువ్వుల లడ్డూలు అవి, అదే చూపించాను కదా, అప్పటిదాకా నువ్వుల లడ్డూలే చేసుకుంటూ కూర్చున్నా. ఇక అలసిపోయినట్టు అయిపోయింది. ఇంకా పిల్లలకైతే పెట్టేసిన ఫ్రెండ్స్, తిన్నారనమాట. ఓకేనా, బ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.